ఏ రోజు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో, అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో, అప్పటికి నీకేమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం. అంతే కదండి. ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా, పొందేవాడు డిసైడ్ చేయాలా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు, సాయం అడిగిన నువ్వే డిసైడ్ చేస్తావు. సాయంత్రానికల్లా నువ్వు నాకు సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా? అప్పుడు నేనేమంటా, పని చూసుకో అంట. నువ్వు అడుగుతున్నదే నన్ను, అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఫలానా రోజు ఇస్తారా అంట. కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు. ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎందుకు ఇస్తాడో, ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు. 10 రోజులు ఎందుకు పట్టింది టైం? కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది. చూసారా వాళ్ళ మొండితనం చూడండి. దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు, ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించడం మానలేదు. అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకొని వారు ప్రార్థించి